దుగ్గిరాల మండలం ఈమని ఎంపీటీసీ గారు శ్రీనివాసరావు గారి పైన మొట్టమొదటి రోజు నుంచి అప్రజాస్వామికంగా సమాజంలో మనం ఊహించని విధంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసే రోజు నుంచి ఎన్నికలైన తర్వాత చివరికి మండలాధ్యక్షుడు ఎన్నికల్లో కూడా ప్రతి సందర్భంలో బెదిరింపులకు అనేక రకాల ఇబ్బందులు పెట్టడానికి కోసం కక్షపూరితంగా ఈ ప్రభుత్వంలో ఉన్న స్థానిక శాసనసభ్యులు అనేక మంది రాజకీయ నాయకులు చేస్తున్న కార్యాచరణ సమాజంలో మనందరం కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించినప్పుడు ప్రధానమైన అంశం రాజకీయాల్లో కులాలకి మతాలకి అతీతంగా మనం ప్రస్థానం చేయాలనేది మా సిద్ధాంతం. అటువంటి మా పార్టీ నాయకులు కార్యకర్తల్ని కేవలం కులపరంగా చూసి వీళ్ళు ఏ కులంకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు జనసేన పార్టీతోటే ఉంటారు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ధోరణులతోటి వీళ్ళు వ్యవహరిస్తున్నారంటే చాలా బాధ కలిగిస్తుంది. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం, ఏ మాత్రం కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేసుకుంటామని రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మరి వీళ్ళు పదవిలోకి వస్తారే, మరి ఎందుకు గుర్తురావు వారికి ఈ రోజున ఇటువంటి అంశాలు? చిన్నగా కష్టపడి వ్యాపారం చేసుకున్న కుటుంబాన్ని మీకు ఒక ఓటు కావాలని చెప్పి రకరకాలుగా ఇబ్బంది పెట్టి అసలు ఊహించలేము. కట్టుకథలు ఎట్లా ఉన్నాయంటే మన నెల్లూరులో కోర్టులో ఆవరణలో జరిగిన చోరీ కేసులాగా ఇదో కొత్త కేసు ఇక్కడ సృష్టించి ఆయన పైన పెట్రోల్ బంక్లో ఎవరో పెట్రోల్ పోషించుకొచ్చారని చెప్పి దానికి SC/ST యాక్ట్ కింద కేసు పెట్టి నమోదు చేసి ఆయన రిమాండ్ పంపించడం ఎంత పొరపాటో ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఉన్నతాధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సమాజంలో ఇటువంటి పరిస్థితులు పరిణామాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఎందుకంటే మీరు 30 సంవత్సరాలు మీరు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి మీరు సేవలు అందించాలి. రాజకీయ నాయకులు తొందరపడి తీసుకునే కొన్ని నిర్ణయాల్ని మీరు సమర్థించుకుంటూ పోయి వాళ్ళకి వత్తాసు పలికి ఈ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా జనసేన కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టడం అనేది 100కి 100% మేము ఖండిస్తున్నాం. మనందరం కూడా ప్రతి కుటుంబం ఆంధ్రప్రదేశ్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, ప్రతి కుటుంబం ఎదగాలని కోరుకుంటాం. ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయం చాలా తక్కువ. ఇప్పుడు ఇందాక రైతులతో మాట్లాడాను, ఏమిస్తున్నారు మీరు చెప్పండి? ఓసీ రైతు, అందులో కాపు కులస్తులంటే అసలు పొరపాటు కూడా ఇవ్వడం లేదు, రూపాయి కూడా సహాయం. సో ఆ విధంగా మీరు వ్యవహరిస్తున్నప్పుడు ఎట్లా మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి పైన సమానమైన అవకాశం కల్పించగలుగుతున్నాం? ఇది చాలా పొరపాటు. అనేక విషయాలు మా దృష్టికి వస్తున్నాయి. మీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు సంబంధం లేని కేసుల్లో మా జనసేన కార్యకర్తల పైన మీరు కేసులు పెడుతున్నారు, కావాలని కొన్ని కేసులు సృష్టిస్తున్నారు. శ్రీనివాసరావు గారి అంశంలో 100కి 100% ఇది బనాయించిన కేసు. అర్థమవుతుంది అది వాళ్ళు రాసిన FIR కానీ వాళ్ళు పంపించిన రిమాండ్ రిపోర్ట్ కానీ చూసుకుంటే ఎంత పక్షపాత ధోరణిలో వీళ్ళు వివరించారో మనకు అర్థమవుతుంది. కష్టపడి కుటుంబాన్ని బతికించుకుని ఈ ప్రాంతానికి ఆయన ఏదో విధంగా కొంచెం వ్యవసాయం చేసుకుంటూ కొంతవరకు వ్యాపారం చేసుకుంటూ తన కాళ్ళ మీద నిలబడిన వ్యక్తిని కావాలని హింసించి ఆ ఒక్క ముష్టి ఓటు కోసం మండలాధ్యక్షుడి పదవి వేరే పార్టీకి పోకూడదని, దానికోసం ఇంత శ్రమ, ఇంత అధికార యంత్రాంగం, ఇంత దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేను. అది మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలు నేను ఇంకోసారి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను, ఇటువంటి పొరపాట్లు ప్రభుత్వ అధికారులు కూడా చేయకూడదు. దయచేసి మీరు మానుకోండి. 3 సంవత్సరాలు ఏమైనా జరిగితే జరిగిపోయినాయి. ఇకప్పటి నుంచైనా మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, ఆ నాయకుల్ని మీరు సమర్థించే విధంగా మాత్రం దయచేసి మీరు పనిచేయబాకండి. నిజాయితీగా పనిచేయండి. సామాన్యుల్ని ఇబ్బంది పెట్టబాకండి, కష్టపడి బతికే సామాన్యుల్ని ఇబ్బంది పెట్టబాకండి, అన్యాయంగా కేసులు పెట్టబాకండి. ఇంకా ఇదే ధోరణి కంటిన్యూ అవుతే తప్పకుండా మేము అందరం కూడా రోడ్డు పైకి వస్తాం. మీకు కూడా ఇబ్బంది అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి మరొకసారి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.